బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ లింకులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇప్పటికే నల్గొండ జిల్లా షేక్ అవుతుండగా ఇప్పుడు ఖమ్మం జిల్లాలోనూ ప్రకంపనలు రేపుతున్నాయి. బీఆర్ఎస్ లో పనిచేసి పార్టీని వీడిన ప్రస్తుత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి టార్గెట్ గా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు తెలుస్తోంది. నేలకొండపల్లి సమీపంలోని ఓ మామిడి తోటలో ట్యాపింగ్ సెంటర్ ఏర్పాటు చేసుకుని మరీ మాటలు విన్నట్టుగా చెబుతున్నారు. ఇందుకోసం ట్యాపింగ్ పరికరాలు తేవడంతో పాటు హైదరాబాద్ నుంచి అధికారులు వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ వ్యవహారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ ఖమ్మం నుంచి అందిస్తారు. భాస్కర్, ఫోన్ ట్యాపింగ్ కదలికలు ఖమ్మంలోనూ గుర్తించారు. నేలకొండపల్లి దగ్గర ఒక మామిడి తోటలో ట్యాపింగ్ సెంటర్ను ఏర్పాటు చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటివరకు ఏమేమి డీటెయిల్స్ బయటపడ్డాయి? ఇప్పటికే రాలిక హైదరాబాద్ నుంచి కూడా అంటే సెంట్రల్ ఇంటెలిజెన్సీ అంటే స్టేట్ ఇంటెలిజెన్సీ బ్యూరో వాళ్ళ ఆఫీస్ మొత్తం కూడా ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి గ్రామంలో ఉన్నటువంటి రాజేశ్వరం మామిడి తోట అంటే బీఆర్ఎస్ కార్యకర్త చెందినటువంటి మామిడి తోట అక్కడ గెస్ట్ హౌస్ ఉంది. ఆ గెస్ట్ హౌస్ కి సమీపంలోని ఫోన్ ట్యాంపింగ్ కు సంబంధించిన పరికరాలు కూడా ఉన్నట్టుగా విశ్వసనీయ సమాచారం మేరకు అధికారులు మొత్తం హైదరాబాద్ నుంచి కూడా పాలేరు మండలం నియోజకవర్గంలో కొండపల్లి మండలం కట్టుకుంటారు. అక్కడ నుంచి ఆచరించడమే మామిడి తోట ఏదైతే గెస్ట్ హౌస్ ఉందో ఆ గెస్ట్ హౌస్ కి అధికారులు కూడా వెళ్ళారు. ఇప్పటికి అక్కడ దాదాపు పరిశీలన చేస్తున్నారు. కాసేపట్లో మాత్రం వాళ్ళ అక్కడ ఏం దొరుకుతుంది ఏంటనేది కూడా వెల్లడయ్యే అవకాశం మెండుగా ఉంది. రాజకీయ